ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలోని ఓ ఖైదీకి నైట్రోజన్ గ్యాస్ వాడి మరణశిక్షను అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన 58 సంవత్సరాలున్న కెనెత్ యూజిన్ స్మిత్ పై అమెరికాలోని అలబామా రాష్ట్రంలో దీన్ని ప్రయోగించారు. దీంతో 1982లో విషతుల్య ఇంజెక్షన్ విధానాన్ని తెచ్చాక తొలిసారిగా అమెరికాలో మరో కొత్త మరణశిక్ష ప్రక్రియ నైట్రోజన్ హైపోక్సియా పద్ధతి వినియోగంలోకి వచ్చినట్లయింది. అయితే దీనిని ఐరోపా సంఘం, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తప్పుబట్టాయి. మానవీయ పద్ధతిలోనే శిక్షను అమలు చేశామని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 25న రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఆట్మోర్లోని హుల్మన్ కరెక్షనల్ ఫెసిలిటీలోని మరణశిక్ష గదిలోకి ఖైదీని అధికారులు తీసుకువచ్చారు. ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడటానికి అతని కుటుంబ సభ్యులతో పాటు స్మిత్ సంబంధికులు, ఆధ్యాత్మిక సలహాదారు, లాయర్ వచ్చారు. 5గురు మీడియా ప్రతినిధులను పిలిచారు. అయితే అక్కడ ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఖైదీని మొదట ప్రత్యేక బెడ్ పై పడుకోబెట్టి కాళ్ళు, చేతులు కట్టేశారు. తర్వాత 7 గంటల 53 నిమిషాలకు మరణశిక్ష ప్రక్రియ మొదలైంది. అంతకుముందు స్మిత్ మాట్లాడుతూ, ప్రేమ, శాంతి, కాంతితో నేను వెళ్లిపోతున్నా. నాకు మద్దతుగా నిలిచిన వారికి, శిక్ష అమలు చేసిన గదిలో అందరికీ కృతజ్ఞతలు. ఐ లవ్ యూ అని అన్నాడు. ఆ తర్వాత ఖైదీకి అధికారులు మాస్కును బిగించి దాని నుంచి నైట్రోజన్ గ్యాస్ పంపించడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తన కుటుంబ సభ్యులను చూస్తూ చిరునవ్వు చిందించాడు. తలాడిస్తూ చేతులతో ఐ లవ్ యూ గుర్తుని చూపించాడు. అలా క్రమంగా అతనికి ఆక్సిజన్ అందటం తగ్గిపోయింది. నైట్రోజన్ ఇవ్వడం మొదలుపెట్టాక కొద్దిసేపు అతడు స్పృహలోనే ఉన్నట్లు కనిపించింది. మూర్ఛ వచ్చినట్లు 2 నిమిషాల పాటు కాళ్ళు, చేతులు ఆడించాడు. తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. క్రమంగా శరీరంలో కదలికలు తగ్గిపోయాయి. నైట్రోజన్ గ్యాస్ దాదాపు 15 నిమిషాల పాటు మాస్క్లోకి పంప్ చేశారు. దోషి చనిపోయినట్లు 22 నిమిషాల తర్వాత అధికారులు ప్రకటించారు. అయితే ఓ హత్య కేసులో ఇతనికి ఈ శిక్షను అమలు చేశారు.